అందరికీ నమస్కారం. చాలా తక్కువ సమావేశాల్లో వేదిక మీద ప్రేక్షకుల్లోనూ సమానంగా అందరూ ఒకేలాగా ఆత్మీయులు ఉంటారు. మొరార్లెస్ వేదిక అన్న ఒక మధ్యలో చిన్న కంఫర్ట్ తప్పితే అదర్వైజ్ అందరూ కావాల్సిన వాళ్ళు, అందరూ అయిన వాళ్ళు, ఆత్మీయులు. ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా హార్డ్ టైంలో ఇన్ఫ్యాక్ట్ నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే మ్యూజిక్ వీడియో ఇంకా తీయటం మొదలు పెట్టలేదు కాబట్టి. తీసిన తర్వాత సమ్టైమ్స్ లెట్ అవర్ వర్క్ స్పీక్స్ అన్నది చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వీడియో ఎక్కువ మాట్లాడుతుంది మాకంటే, ఎందుకంటే వీడియో పార్దు గారు అంత అందంగా మాట్లాడుతుంది, శ్రీజ వాయిస్ అంత అందంగా మాట్లాడుతుంది, యశ్వంత్ రచన అంత అందంగా మాట్లాడుతుంది. అది అదంతా మీ అభిమానం. అయితే మా ఇందాక కళ్యాణ్ గారును గోపి గారు మేము అక్కడ కూర్చుంటున్నప్పుడు మాట అన్నారు, స్టేజ్ మీద ఎవరైనా పైకి ఎక్కేటప్పుడు చూసుకుని ఎక్కడ సార్ కింద పడిపోతారు. జీవితం కూడా అంతే, చాలాసార్లు కింద పడ్డాకే పైకి వస్తారు ఎవరైనా. అది ఆ ప్రయాణం ఇప్పుడు గోపికృష్ణ గారు మొదలుపెట్టారు. ఆయన పడకుండా జాగ్రత్తగా చూసుకుని పైకి రావాలని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ప్రొడక్షన్ చేయటం అంత ఈజీ కాదు. చాలామంది నేను డైరెక్టర్ అవుతానని కలలు కన్న తర్వాత మనం మొదట వేటాడేది ఇద్దరు పెద్ద హీరోని లేదా పెద్ద ప్రొడ్యూసర్ని. అప్పుడు చాలా ఈజీ అనుకునేవాడిని, కానీ 2008లో ఒకసారి ఒక సినిమా తీసిన తర్వాత నా ప్రొడ్యూసర్ మీద రెస్పెక్ట్ బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత నుంచి ఎవరైనా కొత్తగా సినిమాల్లోకి వస్తానంటే కొంచెం చాదస్తంగా తయారవటం మొదలుపెట్టాను. ఇది నా ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు ఉండకూడదు మాకు ఎథికల్ రీజన్ మీద. సడన్గా మా ఇంట్లో నుంచే మా చెల్లెలు బావగారు మొదలుపెట్టారు. నాకు ఇంకా టెన్షన్ ఎక్కువైంది. కానీ మీనా సామర్థ్యం మీద నాకు చిన్నప్పటి నుంచి నమ్మకం ఉంది కాబట్టి నాతో కొత్త ప్రొడ్యూసర్లు ప్రయాణం చేసేంత, వాళ్ళకి చెప్పేంత నాకు అవసరం రాలేదు. లక్కీగా తను ఫెసిలిటేట్ చేస్తున్న విధానానికి చాలాసార్లు ఆశ్చర్యపోయాను. అండ్ ఇవాళ మనం ఓఎండి ప్రొడక్షన్స్ మీద 25 కోట్ల సినిమా తీస్తూ అమెరికా నుంచి ఒక ఫుల్ టైం ప్రొఫెషనల్ కమర్షియల్ ఫిల్మ్ని కంప్లీట్గా ఇక్కడ టాప్ టు బాటమ్ గ్లోబల్ మార్కెట్లో ఇలాంటి సినిమా అయితే ఇప్పటిదాకా ఎవరు తీయలేదని చెప్పలేదు. తీయలేదు, ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ గా. ఇంక్లూడింగ్ పడమటి సంధ్యారాగం, క్రాస్ కల్చర్ మీద వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్. అది కూడా ఇండియాలో కొంత భాగం షూటింగ్ చేశారు. పూర్తిగా ఒక ఎన్ఆర్ఐ కథని స్టార్ట్ టు ఫినిష్, సింగిల్ ఫ్రేమ్ కూడా అమెరికా, ఇండియాలో కానీ వేరే దేశంలో కానీ పెట్టకుండా ఇక్కడ మనందరి కథని తీయటం అన్నది ఏ ప్రొడ్యూసర్ ఇప్పుడు దాకా చేయని పని. అండ్ అలాగే వాళ్ళు అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ కూడా ఇలాగా గోపీకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి పాట పంపించారు. మిత్రులు పార్దు గారు ఎప్పటి నుంచో ఆయనతో కలిసి పనిచేయాలని ఒక కోరిక దర్శకుని నేను. ఆయన ఎందుకంటే ఆయన టాలెంట్ ఎక్కువ తెలుసు నాకు. ఆయన మిత్రుడిగా ఎన్నేళ్ళ నుంచి ఆయనే చెప్పారు, 28 సంవత్సరాల నుంచి పరిచయం. కానీ ఆయన ప్రతిభను ఆయన కంటే ఎక్కువ మేము చూస్తాం బయట నుంచి. సో అలా నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్న దర్శకుడు. అలాగే యశ్వంత్ చాలా బాగా రాశారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి శిష్యుడు. ఆయన అన్నింటికి మించి మొదటి పరిచయంలో ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనే ఒక ట్రంప్ కార్డు తోటి హాయ్ హలో కూడా లేదు. దానికి ఎందుకంటే నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వ్యక్తిగతంగా ఆయనతో క్లోజ్గా అసోసియేషన్ ఉన్న వాళ్ళందరికీ ఆయనకి నేనంటేనే ఎక్కువ ఇష్టమేమో అన్నంత బాగా ఉంటారు. అది న్యాచురల్గా ఆయనకి 1,00,000 మంది పరిచయం అయితే 1,00,000 మందికి అదే డౌట్ ఉంటుంది, 1,00,00,000 మంది పరిచయం అయితే 1,00,00,000 మందికి అదే డౌట్ ఉంటుంది. ఆయనకి అందరికంటే నేనే ఆపుతున్నాను. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, టోటల్ తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద దర్శకులు లైక్ కోదండరామిరెడ్డి గారు, సాగర్ గారు, ఇలాంటి చాలా మంది అగ్రదర్శకులు 2000 సంవత్సరంలో అమెరికా నుంచి ఫస్ట్ ఒక ఎన్ఆర్ఐ ప్రొడ్యూసరు 99లో ఇండియాకి వచ్చి ఆయనతోటి 6 పాటలు రికార్డ్ చేయించుకుని బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించుకుని, చిత్ర గారితోనూ, మాధవపెద్ది సురేష్ గారి సంగీత దర్శకత్వంలో అటు అమెరికా ఇటు ఇండియా అనే సినిమా తీస్తూ పడమటి సంధ్యారాగం తీసిన గుమ్మలూరు శాస్త్రి గారు అని ఆయన పేరు దర్శకుడిగా వెయ్యాలి, అందరి పేర్లు ఎన్ఆర్ఐలే ఉండాలి, పని మాత్రం తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఒక టెక్నిక్ తెలిసిన వాడు కావాలి అన్నప్పుడు చాలామంది అగ్రదర్శకులు ఒప్పేసుకున్నారు ఆ సినిమా చేస్తామని. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అందరినీ ఆపి
నన్ను ఒక్కనే మొదటిసారి నాకు అమెరికా పంపించారు ఆయన. ఇవాళ అమెరికాలో నాకు ఇంతమంది ఆత్మీయులు, అప్పుడే నేను రేపో మాపో దర్శకుని అవుతాను అనే ఒక ఉద్యమ స్ఫూర్తితోటి పరిగెడుతున్న వాడిని ముందు ఈ సినిమా చెయ్యి, ఆ తర్వాత నీకు అసలు ముందు జీవితం డిఫరెంట్ పర్స్పెక్టివ్లో కనబడుతుంది, నీ దృక్కోణం మారుతుంది, నీ విజన్ మారుతుంది, నువ్వు మోర్ అప్డేటెడ్గా తయారవుతావు. ప్లాట్ఫామ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే నేను ఫస్ట్ డైరెక్షన్ ఇవాళ చేస్తే ఏంటి, రేపు చేస్తే ఏంటి అన్నారు. ఆ అమెరికా నుంచి వెళ్ళిన ఇక్కడికి వచ్చి నేను షూట్ చేసిన సినిమాకి గుమ్మలూరు శాస్త్రి గారి దర్శకత్వంలో 3rd బెస్ట్ ఫిలిం నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఇమీడియట్గా నాకు మనసంతరంగా ఆఫర్ వచ్చింది. అంటే నా జర్నీలో ఇవాళ ఒక దర్శకుడిగా నేను పొందిన పేరు, అభిమానము, డబ్బులు ఏమున్నా కానీ దానికి బలమైన పునాది వేసిన గురువు గారు, మా బాబాయ్, ఆత్మీయులు, అన్నీ ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అంటాం కదా, అట్లా అన్ని రకాలుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు. అప్పుడు మొదలైంది అమెరికాతో నా ప్రయాణం. అండ్ ఐ మస్ట్ థ్యాంక్ మా సిస్టర్ మీనా బావ గారు. వాళ్ళు మిన్నసోటాలోనూ మిన్నియాపోలిస్లో, ఇండియా పోలీసులో ఉంటే, నేను ఇండియానా పోలీసులో ఉంటే నేను జస్ట్ ఒక విజిటింగ్ అన్నయ్య మాత్రమే అయ్యి ఉండేవాడిని. వాళ్ళు డాలస్లో ఉన్నారు కాబట్టి నేను డైరెక్టర్గా కూడా ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే డాలస్లో ఇస్మాయిల్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంత ప్రతిభ ఉన్నా కానీ దాన్ని ప్రపంచానికి చాటి చెప్పగలుగుతారు. ఎంతమంది మూవీ బాక్స్ ఉన్నారు. మన వివేక్ గారు, శ్రీనివాస్ ప్రసాద్ లాంటి మోస్ట్ టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఉన్నారు. చాలా అమేజింగ్ టాలెంటెడ్. మా ప్రసాద్ సింగ్ గారు నేను లాస్ట్ ఇయర్ ఆయన ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. నేను ఆయన కాన్సెప్ట్కి, విజువల్కి నేను పడిపోయాను. అప్పటిదాకా నేను ఏ మ్యూజిక్ వీడియో చేయలేదు సార్. ఆ తర్వాతే మొదటిసారి చేశాను. మీకు అప్పుడు కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మీరు ఒక రకంగా ఇన్స్పైర్ చేశారు. అన్నీ నేర్చుకుని చేశారు ఆయన. దానికి కెమెరా కొనుక్కుని, ఎడిటింగ్ చేసుకుని, డైరెక్షన్ చేసుకుని, కాన్సెప్ట్ రాసుకుని. నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే ఎందుకు నేను చాలా విషయాలు నేర్చుకుంటానంటే, నాకు ఇండియాలో నేను కావాలంటే ప్రొడ్యూసర్ ఒక సంగీత దర్శకుడిని ఇస్తారు. ఆ సంగీత దర్శకుడికి ఒక టీమ్ ఆఫ్ టెక్నీషియన్లు ఉంటారు, ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు, ఒక కెమెరామెన్ ఉంటాడు, వాళ్ళకి అసిస్టెంట్లు ఉంటారు. జస్ట్ నేను ఐడియా చెప్తే ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా మంది ఉంటారు. అమెరికాలో మీ జీవితం మాకేం నేర్పించిందంటే, సినిమా వాళ్ళకి మీరు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో మిలియన్లు సంపాదిస్తారు, ఇంటికి వచ్చి డిష్ వాషింగ్ చేసుకుంటారు, కారు చూసుకుంటారు, పిల్లల్ని అక్కడ ఇక్కడ డ్రాప్ చేస్తారు, చదివించుకుంటారు. సో ఏం పని చేస్తున్నామన్నది కాదు, దానికి మనం వాల్యూ ఎంత యాడ్ చేస్తున్నాం అన్నది నేను నా లైఫ్లో ఎన్ఆర్ఐలు చూసి నేర్చుకున్నాను. నిజంగా అందుకుంటే నాకు తెలియదు. ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునే వాళ్ళు మహాత్మా గాంధీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి చెప్పారండి. కానీ ప్రాక్టికల్గా నాకు అవగాహనలోకి వచ్చింది మాత్రం నా అమెరికా ట్రిప్స్ వల్ల వచ్చింది. అందుకని ఇందాక మిత్రుడు పార్థు గారు, పని పెద్దదా చిన్నదా అని కాదు, దానికి మనం ఏం వాల్యూ యాడ్ చేస్తామన్నంత వరకే నేను ఆలోచించుకుని మొదలుపెట్టాను. అది మాత్రం నాకు 2000 తర్వాత వచ్చిన అలవాటే. అందుకు క్రితం నాకేమి నా పెంపకంలో కానీ, నా బోర్న్, నా ఎగ్జిస్టెన్స్లో కానీ మాకు ఎక్కడ ఇంట్లో కూడా సినిమా అనేది లేదు. అసలు నా ముందర 7 తరాల్లో సినిమా అనేది లేదు. తర్వాత తరంలో వస్తే మనం ఆపలేము. కానీ ఆ సినిమాకి ఏం కావాలి, ఎలా మలగాలి, ఎలా మసులుకోవాలి అని చెప్పింది మాత్రం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పరశురామ వెంకటేశ్వర గారు, సత్యానంద్ గారు, రావు కొండరావు గారు, సంగీతం గారు, ఇలాంటి గురువులు, సేతుమాధవన్ గారు. వాళ్ళు ఏం చెబితే వాళ్ళ దగ్గర నుంచి జయంతి పరంజి గారు, వాళ్ళు నేను పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి లిరిసిస్ట్ వేటూరు గారు, ఎంతో మందితో మనం ఆడియన్స్లో చూసి అభిమానించిన ప్రతి ఒక్క టెక్నీషియన్తోనూ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్తోనూ నేను పనిచేశాను. వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నామో అందులో 10% మనం. సో అదే ముందరగా పెట్టుకుని ఆ స్వప్నాల నావా యాక్చువల్గా ఆయన సినిమాల్లోకి రావాలని ఐడియా ఉందో లేదో ఇంకా నాకు చెప్పలేదు, మేబీ కాస్ట్లీ అని. ఒక మ్యూజిక్ వీడియోతో ఆయన మొదలు పెడుతున్నారు. ప్రసాద్ గారి ಬಗ್ಗೆ నాకు ఫస్ట్ స్టార్ట్ చేశారు అనుకున్నాను, ఆదిత్య గారికి చేశారు నాకు తెలియదు. ప్రసాద్ గారిది అది బగ్గి కాదు సార్, నిజంగా ఇన్స్పిరేషనే. మీ కష్టం అప్పుడు నేను దగ్గర ఉండి చూశాను కాబట్టి ఐ రెస్పెక్ట్ దాట్. అండ్ అలాగే ఈయన నాకు ఫేస్బుక్లో మన మిత్రుడు వివేక్, ఆయన ఫేస్బుక్ ఐడినే ఎప్పుడు ఒప్పుకోవద్దురో ఓటమని సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట ఉంటుంది. ఆ పాటలో మొదటి పదం. అలాగే ఇప్పుడు ఇక్కడే ఉన్నారు రైటర్ స్వప్నప్రియ గంజి గారు. ఆవిడ సర్ప్రైజ్ అయ్యాను నేను. ఆవిడ ఒక నా పుస్తకం రాసి, ఫస్ట్ పుస్తకం నాలో ఉన్న ప్రేమ అని పెట్టారు. ఆ పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాస్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా స్విట్జర్లాండ్లో షూటింగ్ చేశాను. నేను చెప్పాను ఆ పాట మీరు ఆ పేరు పెట్టకపోతే నేను వచ్చేయాల్సి వచ్చిందండి మీ ఫంక్షన్కి, కుదిరి నాకు కుదరకపోయినా అని. కానీ ఆవిడ నిజంగానే అద్భుతంగా రాశారు.
మా సిస్టర్ ఆ రోజు ఆశ్చర్యపోయింది. మార్నింగ్ 5:30కి లేచి 8:30కి తాకి మొత్తం నవల్ ఫినిష్ చేశాను నేను. సో దెర్ ఇస్ సో మచ్ టాలెంట్ అవుట్ దేర్. కానీ ఎక్కడో ఒక దగ్గర మనము మంచి ఇక్కడ కల్చరల్ కూడా అయిన శ్రీనివాస్ ప్రసాద్ గారు, పార్దు గారు తర్వాత చాలా జూనియర్ మణిశర్మ గారి శిష్యుడు ఆయన. ఎక్స్ట్రాడినరీగా పాటలు పాడతారు. ఇక్కడే డాలస్లో మన మిత్రులు వంశీ గారు, జీతు గారు వీళ్ళ ద్వారా పరిచయం. శ్రీధర్ గారు ఉన్నారు, ఆయన మా హీరో. ఆయన ఫ్యాన్స్ ఎక్కువ డాలస్లో. సో అలాగే జయ కళ్యాణ్ గారు, ఆవిడ ఎంతో కష్టపడ్డారో నేను స్వయంగా చూశాను. సో ఇలా నేను అంటే ఇఫ్ ఐ హావ్ టు నేమ్ అవుట్, నా లిస్ట్ చాలా పెద్దది. అదేదో ఎలాగో లక్కీగా థ్యాంక్స్ గివింగ్ సీజనే కాబట్టి అలా కూడా చెప్పచ్చు. కానీ వీటన్నిటికంటే నన్ను ఆకట్టుకున్నది ఏంటంటే వీళ్ళ అమ్మాయి ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి. సరే సంగీత దర్శకుడిగా ఆయన ఏం కష్టపడ్డారు, లిరిసిస్ట్గా ఆయన ఏం కష్టపడ్డారు, వాళ్ళ మొదటి గురువు గారు ఆయన ఏం కష్టపడ్డారో నాకు తెలీదు. ఒక ప్రేక్షకుడిగా నేను ఓన్లీ అవుట్పుట్ చూస్తాను. అవుట్పుట్ చూసినప్పుడు నాకు డెఫినెట్గా ఒక కొత్త సింగర్ పాడినట్టు అనిపించలేదు. ఈయన యాజ్ ఇట్ ఈస్గా ప్రొఫెషనల్స్ తోటి ఒక ఆడియోని క్రియేట్ చేసి డబ్బులు పెట్టి వాళ్ళ అమ్మాయితోని వీడియో చేయమంటున్నారేమో అని ఒక అనుమానం వచ్చేలాగా ఉంది. ఇది ప్రశంసే. కొన్నిసార్లు నేను మంచిగా చెప్పినా కూడా దానికి డిస్క్లైమర్ వేయాల్సి వస్తుంది, ఇది మంచి అని. అయితే ఆయన ఆడియో చేసుకున్న ప్రయత్నం వరకు ఆయనకి ఎక్స్ట్రాడినరీ టీమ్ పార్దు గారి రూపంలో దొరికారు. యాక్చువల్ కష్టం ఎక్కడ ఉందంటే దాన్ని వీడియో చేయటం. ఆ వీడియో చేయటము ఇప్పుడు నన్ను అప్రోచ్ అవ్వటం ఆయనకి పెద్ద కష్టమేం కాదు. ఎందుకు పెద్ద కామన్ కాంటాక్ట్స్లో నన్ను అప్రోచ్ అవ్వటం కాదు కష్టం. యాక్చువల్ కష్టం ఏంటంటే నేను ఒక సినిమా పనిలో, ఒక పెద్ద సినిమా పనిలో ఉన్నప్పుడు నన్ను మా సినిమాటోగ్రాఫర్ బుజ్జి గారు 15 సినిమాలు పైన చేశారు. ఆయన ఇండియా నుంచి వచ్చున్నారు. ఆయన ఇప్పుడు మేము ఓఎంజీ ప్రొడక్షన్స్లో చేస్తున్న ఫస్ట్ సినిమా పని సినిమాకి క్యాథరిన్ ట్రెస్ అలెగ్జాండర్ హీరోయిన్గా ఈయన సినిమాటోగ్రాఫర్ బుజ్జి గారు. ఈయన కూడా సేమ్ పార్దు గారు లాగే ప్రేమించుకున్నాను సినిమాకి ఈయన కెమెరామెన్ అసిస్టెంట్. సో ఇలాగా ఒక ఆయన అన్నిటికంటే కష్టం ఏంటంటే విజువల్ మేకింగ్కి టు గెట్ ద రైట్ టీమ్. అది ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్. మా ఓఎంజీ ప్రొడక్షన్స్ తరఫున మీనా కానీ మా బావగారు కానీ యాక్సెప్ట్ చేయకపోతే, సో వాళ్ళు యాక్సెప్ట్ చేయటం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ యూ. నాట్ దట్ వీఆర్ వర్కింగ్ విత్ యూ అని కాదు. ఎందుకంటే యూ డోంట్ గెట్ టైమ్, యూ డోంట్ గెట్ అవైలబిలిటీ, and there are bigger challenges in the film field that they have to face as producers. ఇవన్నింటినీ దాటి అకామిడేట్ చేయటము, ఫెసిలిటేట్ చేయటము ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్, ఎస్పెషల్లీ అమెరికాలో. సో అందుకని అందరం కానీ ఈ మాట నేను చెప్పగానే గోపి గారు కూడా దాన్ని ఇమ్మీడియట్గా క్యాచ్ చేసి సో అండ్ ఇమీడియట్గా వాళ్ళని అప్రోచ్ అయ్యి మాట్లాడి మా టైమ్ లైన్స్ అన్నీ వాళ్ళిద్దరు కలిసి మ్యాచ్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. మీరు మొదటి అడుగులు మంచిగా వేస్తున్నారు. సో అన్ని అడుగులు ఇలాగే వేయాలి. అండ్ మన గోపి గారు కాన్సెప్ట్ ఒకటి ఆడియో చేసుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్ అనుకుని వచ్చారు. సో దాన్ని నేను మీకు ఒక కన్ఫెషన్ లాగా చెప్తాను. ఇది యాక్చువల్గా మీకు మంచి విషయమే. నిజానికి కాన్సెప్ట్ ఆడియో చేయడానికి అనుకున్నప్పుడు విజువల్గా దాన్ని మనము ఆలోచించినప్పుడు అది ఎలా వస్తుందో తెలియలేదు. సో నేను పాట వింటున్నప్పుడు నాకు వచ్చిన ఇమ్మీడియట్ ఫీలింగు ఆయన పాటని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్కి చాలా రాడికల్ డిఫరెన్స్ ఉందనిపించింది. అండ్ ఆయనకు మంచి చేద్దామని ఒక విషయం చేశాను. పాట ఎట్లా తీస్తామో చూసిన తర్వాత దాన్ని ఆడియన్స్ చెప్తారు. మీరు కాన్సెప్ట్ అండ్ ప్రొడ్యూసర్ అని వేసుకున్న ప్రొడ్యూసర్లు ఎవరు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా లేరు, మీరు ఓన్లీ ప్రొడ్యూసర్ అని వేసుకోండి చెప్పండి. ఎందుకంటే ఓన్లీ ప్రొడ్యూసర్ అయితే ఈయన ఒక 10 మందినైనా హైర్ చేసి కాన్సెప్ట్ తీసుకోవచ్చు, ఆయన ప్రొడ్యూసర్గా రైట్ ఉంటుంది అని అనుకుంటారు. అట్లీస్ట్ చాలా బ్రెయిన్స్ వర్క్ చేసి ఉంటాయి ప్రొడ్యూస్ చేసేది. ఎప్పుడైతే బ్రెయిన్ డబ్బులు ఆయనవే అంటే ఇంకా గ్యారంటీగా రుద్దుతున్నట్టు అనుకుంటారు. ఆ చెడ్డ పేరు మీకు వద్దండి ఇనిషియల్ స్టేజెస్లో అని చెప్పాను నేను.
ఆయన దాన్ని కూడా పాప అర్థం చేసుకున్నారు. ఆయన నాకు నచ్చింది ఏంటంటే స్పోర్టివ్గా ఉండటము, ఏదైనా చెప్తే వెంటనే ఇగోకి పోకుండానో లేకపోతే ఇలాగే ఉండాలని మంకుగా లేకుండా ఉండటము. సో మీకున్న ఈ మంచి లక్షణాలన్నీ మీ అమ్మాయికి కూడా ఉన్నాయని భావిస్తున్నాను. రేపు సెట్లో చూసాక తెలుసు. ఆ అమ్మాయి ఇప్పటిదాకా చిరునవ్వు తప్ప మీరే సర్టిఫై చేయాలి. చిరునవ్వు తప్ప రెండో ఎక్స్ప్రెషన్ చూడలేదు. నాకు డౌట్ వచ్చింది, నువ్వు కొంచెం నాకు ఏడుస్తూ వీడియోలు పెట్టాను అడిగి. ఎందుకంటే రెండో ఎక్స్ప్రెషన్ చూడాలి, ఆర్టిస్ట్కి రెండు ఎక్స్ట్రీమ్స్ చూడాలి ఫేస్ మీద అని చెప్పాను. ఇప్పుడు కూడా రాగానే గుమ్మలో అదే అడుగుతున్నాను, నువ్వు నాకు ఇంకా వీడియోలు పంపలేదు, అప్పటిదాకా షూటింగ్ డేట్లు చెప్పన్నాను. సో ఈ పాట త్వరలో షూటింగ్ చేసి అందుకే స్లోగా ఏదో ఒక మంచి టైం చూసుకుని మళ్ళీ ఇలాగే మనందరి ఆత్మీయులందరి సమక్షంలో దాన్ని విడుదల చేయటం జరుగుతుంది. అండ్ ఐ విష్ ఓఎంజీ ప్రొడక్షన్స్తో పాటు ఇక్కడ డాలస్ నుంచి లాంచ్ అవుతున్న శ్రీ క్రియేషన్స్, నాకు ఒక్కొక్క కొత్త బ్యానర్ నా చేతుల మీద నుంచి మొదలవుతున్న కొద్దీ నాకు టెన్షన్ నా బాధ్యతలు బరువు అలా పెరుగుతూ ఉంటుంది. కానీ మా గురువులందరూ దాన్ని ఎలా మొయ్యాలో నేర్పించారు కాబట్టి నేను నా జీవితంలో భైరవద్వీపం తర్వాత చేసిన రెండో సినిమానే ఉళైపాలి. అది రజనీకాంత్ హీరో, శ్రీవాసు డైరెక్టరు. ఆయన ఆ పోస్టరే నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ఒక పెద్ద బస్తా భుజాన్ని వేసుకుని రజనీకాంత్ కూలీ గెటప్లో ఉంటాడు. నా కెరీర్కి చాలా సింబాలిక్గా ఉంటుంది అది. నా కెరీర్లో నా పేరు పట్టం మొదలైన కొత్తలోనే నేను ఆ పోస్టర్కి పనిచేశాను. స్వప్నాల నవ ఇస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. సినిమాలకి చాలా అవసరమైన టైటిల్. సో ఆ పాటతో వస్తున్నారు కాబట్టి ఈ నావ చాలా చక్కగా మంచిగా సాగి అందరి డ్రీమ్స్ని ఇట్ షుడ్ ఫ్లరిష్ అండ్ ఇట్ షుడ్ మేక్ ఎవ్రీబడీస్ డ్రీమ్ కమ్ ట్రూ అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాకు ఎంతసేపు అవకాశం ఇచ్చినందుకు జయ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్.